మీకు ఇచ్చిన నెల రోజులు గడువు అయిపోయింది రాజేంద్ర గారు. మీరు ఇల్లు ఖాళీ చేస్తే నేను ఆక్యుపై చేసుకుంటా. మా జీవితాలు రోడ్డు పాలు చేయకయ్యా. ఈ ఇంట్లో కోడలికి అడుగు పెట్టారు. ఆయనతో నిండు నూరేళ్లు గడిపిన తరువాత నా శవం మాత్రం ఇంటి గడప దాటి బయటికి వెళ్ళిపోవాలని అనుకున్నాను. సర్వం కోల్పోయినా ఇంకా ప్రాణాలున్నాయి కదా, అయిపోయేంత వరకు ఎలాగోలా బతకాలి. పద వెళ్దాం. ఎక్కడికి వెళ్తారు మావయ్య? పదండి, మా ఇంటికి వెళ్దాం. వద్దు బాబు, మీ ఇంటికొచ్చి మళ్ళీ మీ అన్నయ్య చేత బిచ్చగాళ్ళమనిపించుకొని నా జీవితంలో అవమానాలు భరించలేను. హరన్నయ్య మావయ్యను మోసం చేసి మావయ్య దగ్గర నుంచి ఇల్లు తీసుకున్నాడు వదినా. ఊరుకోమ్మా, బాబాయ్కి ఏం కాదా? నేనిప్పుడే నాన్నతో మాట్లాడతాను. బాబాయ్ ఎక్కడున్నారో కనుక్కొని బాబాయ్కి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తారు. అత్తయ్య, మావయ్య, అత్తమ్మ మావయ్య, ఇంకెక్కడ అత్త మామయ్యలు. ఎప్పుడో మెడబట్టుకుని బయటికి గెంటేశాను. పాప, ఇన్నాళ్ళు కడుపులో చల్ల కదలకుండా నీకు నీ మొగుడికి ఫుడ్డు బెడ్డు అన్నీ ఫ్రీగా దొరికేశాయి. ఇప్పుడు ఏం చేస్తావు? ఇంట్లో వాళ్ళని కాదని బరి తెగించి వచ్చేస్తే ఇదిగో ఇలా కుక్క బతుకు బతకాల్సి వస్తుంది. కాకపోతే నువ్వు వీడిని పెళ్లి చేసుకొని నాకు చాలా మేలు చేశావు. ఆ రాజేంద్ర నీకు షెల్టర్ ఇవ్వబట్టే రాజేంద్ర మీద నాకు కసి పెరిగి వాడు రోడ్డు మీద పడేలా చేశాను. ఇక నీ బ్రతుకు ఫుట్పాతే. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నా పరిస్థితి గురించి నేను ఆలోచించుకోగలను. నువ్వు అనుకున్నది సాధించావుగా, నువ్వు సంతోషంగా ఉండి చాలు. ముందు అత్తయ్య మావయ్య ఎక్కడికి వెళ్ళారో చెప్పు. వాళ్ళు ఏమైనా తీర్థయాత్రలకు వెళ్ళారా? ఏ క్షేత్రంలో ఉన్నారో తెలియజేయడానికి ఉన్న ఇల్లు కాస్త పోయింది. ఏం చేస్తారు? ఈ పాటికి ఏ చెట్టో పుట్టో చూసుకుని ఉంటారు. వెళ్ళండి, బాగా వెతికి వాళ్ళ పక్కన ఇంకో చెట్టు చూసుకుని మీ ఫ్యామిలీ కూడా సెటిల్ అయిపోండి. వెళ్ళండి. ఏయ్, వెళ్ళండి. రా కావ్య, రా. ప్రేమ పెళ్ళి. ఇప్పుడు అత్తయ్య మావయ్య ఎక్కడికి వెళ్ళుంటారండి? వాళ్ళ కోసం ఎక్కడైనా వెతకాలి. ఒక్క క్షణం ముందొచ్చున్న అత్తయ్య మావయ్య మనకు కలిసి ఉండేవారు. బాధపడదు కావ్య, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వెతికి మరీ పట్టుకుందాం. పద, రా. ప్రమాదం ఏం లేదమ్మా. ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. ఓ అరగంటలో కోలుకుంటుంది. అసలేం జరిగిందమ్మా? కళ్ళు తిరిగి పడిపోయిందన్నావు. అవునాన్నా, బాబాయ్ ఎవరి దగ్గరో డబ్బులు తీసుకున్నారట. ఇచ్చిన గడువులో అప్పు తీర్చలేదని కోర్టులో కేసు వేయించి బాబాయ్ని పిన్నిని బలవంతంగా ఉన్న ఇల్లు ఖాళీ చేయించి బయటికి పంపించేశారట. ఆ విషయం భార్గవికి తెలిసిందన్నా. భార్గవికి బాబాయ్ అంటే ఎఫెక్షన్ ఎక్కువ. బాబాయ్ పరిస్థితి తెలిసేసరికి తట్టుకోలేకపోయింది. వెంటనే బాబాయ్ దగ్గరికి వెళ్తానని బయలుదేరింది. ఈ పరిస్థితిలో భార్గవిని బయటికి పంపించకూడదని నేనే వెళ్ళనివ్వలేదు. అంతే. ఎంత ఓదార్చినా వినకుండా ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. బాబాయ్ క్షేమంగా ఉన్నారని తెలిస్తే గాని
మళ్ళీ భార్గవి మామూలు మనిషి అవ్వదు. బాబాయ్ పిన్ని ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కొంచెం కనుక్కున్నానా? అలాగేనమ్మా, కనుక్కుంటాను. అయినా మీ బాబాయ్ ఇలాంటి పని చేశాడమ్మా? తనకింత ప్రాబ్లం ఉన్నప్పుడు కనీసం నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అసలు నేనే అవసరం లేదు. మీ బాబాయ్కి ఉన్న మంచి పేరుకి అతని సర్కిల్లో ఎవరైనా హెల్ప్ చేస్తారు. అసలు ఈ పరిస్థితిని ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కావట్లేదు. బాబాయ్కి ఆత్మాభిమానం ఎక్కువ నాన్న. అవసరమైతే ఆకలితో అయినా ఉంటారు కానీ చెయ్యి చాచి ఎవరిని సహాయం అడగరు. బాబాయ్కి ఆత్మాభిమానం ఎక్కువ నాన్న. అవసరమైతే ఆకలితో అయినా ఉంటారు కానీ చెయ్యి చాచి ఎవరిని సహాయం అడగరు. స్నేహితుల దగ్గర ఆత్మీయుల దగ్గర ఆత్మాభిమానం ఏంటమ్మా? స్నేహితులు అనే వాళ్ళు ఉన్నది ఎందుకు చెప్పు? ఏదైనా సమస్య వస్తే ఆదుకోవడానికే కదా. ఇప్పుడు చూడు, అతని ఆత్మాభిమానం వల్ల అతను బాధపడుతున్నాడు, మనందరినీ బాధ పెడుతున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి తనకి సహాయం చేస్తానన్నా నా సహాయం తీసుకుంటాడన్న గ్యారంటీ లేదమ్మా. సరే, ఎలాగోలా నేను మీ బాబాయిని కలిసి అతనికి సహాయం చేస్తాను. నువ్వు మాత్రం భార్గవిని జాగ్రత్తగా చూసుకో. ఏదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చెయ్యి. అలాగే నాన్న. వస్తానమ్మా. విధి ఎంత విచిత్రమైందో చూసావా బోనా? ఎంతో మందికి నీడనిచ్చిన చెట్టులా బ్రతికిన నేను ఈరోజు ఒక చెట్టు కింద తలదాచుకునే పరిస్థితి దాపురించింది. చూస్తుండగానే మేడలు మిద్దెలు, ఆస్తులు అంతస్తులు అన్నీ దూరమైపోయాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని మన జీవితానికి మించిన రుజువు ఇంకేముంటుంది బోనా? మనం ఏం పాపం చేశామని మనకింత దారుణమైన పరిస్థితిని కల్పించాడండి ఆ భగవంతుడు. కనీసం నిలువ నీడనైనా నోచుకొని పుణ్యమైనా చేసుకోలేదా మనం? పాపపుణ్యాలనేవి జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటాయి బోనా. మనం ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో లెక్క సరి చేస్తున్నాడా భగవంతుడు. అయినా తప్పంతా నాదే బోనా. ఈ రాజేంద్రని ఎవరెదుర్కోగలడనే అహంకారం, నా సామ్రాజ్యాన్ని కూల్చగల దమ్ములెవడుకున్నాయన్న ధీమా, ఇవే ఈరోజు నేను ఈ పరిస్థితికి రావడానికి కారణమయ్యాయి. అహంకారం ఉండేవాడికి మంచితనం పనికిరాదు. నా అహంకారం హరితో యుద్ధాన్ని కాలుదుబేలా చేస్తే నాలోని మంచితనం చేతకానితనమై ఓటమికి కారణమైంది. కానీ నా ఓటమి నాతో పాటు నీకు కూడా ఇంత బాధలు కలిగిస్తుందన్న విషయం అప్పుడే గుర్తొచ్చుంటే హరితో ఇంత పెద్ద గొడవ పెట్టుకునేవాడిని కాదేమో బోనా. చిన్నప్పటి నుంచి కష్టమంటే ఏంటో తెలీదు నీకు. పట్టుపరుపుల మీద తప్పించి నేల మీద ఎప్పుడూ నిద్రపోలేదు నువ్వు. అలాంటి నిన్ను ఈరోజు కట్టుబట్టలతో చెట్టు కింద కూర్చోబెట్టాల్సి వచ్చింది. తట్టుకోలేకపోతున్నారు బోనా. ఏంటండి, నన్నేదో కావాలని కష్టపడుతున్నట్టు బాధపడుతున్నారు? నేను మీ భార్యనండి. కష్టమైనా సుఖమైనా మీతో పాటు సగభాగం పంచుకునే బాధ్యత నాకుంది. జీవితంలో చాలా దూరం ప్రయాణం చేసేసాం. ఇంకెంత దూరం ప్రయాణం చేయాలో తెలీదు. గతం గురించి ఆలోచించటం మానేసి ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి. మొట్టమొదటి చేయాల్సిన పని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం. పూలబ్బిన చోటే కట్టెలమ్ముకుని బ్రతకలేం బోనా. పరువు ప్రతిష్టలకు ప్రతిరూపంగా బ్రతికిన ఈ రాజేంద్ర పరువు పోగొట్టుకుని ఇక్కడ ఉండలేడు. పగవాళ్ళు చేసే పరిహాసాలు, కావలసిన వాళ్ళు చూసే జాలి చూపులు, ఇవన్నీ తట్టుకోవటం నా వల్ల కాదు బోనా. అందుకే వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్దామండి? తెలీదు బోనా.
ఆ భగవంతుడు మనకింత దారుణమైన పరిస్థితి కల్పించిన మళ్ళీ ఆ భగవంతుడినే నమ్మి ముందుకెళ్ళటం తప్పించి మనకి వేరే దారి లేదు బోనా. ఎవరికీ తెలియని చోటుకు వెళ్ళాలి. కష్టపడి నేను కోల్పోయిందంతా తిరిగి సాధించాలి, పరువు ప్రతిష్టలతో సహా. ఆ తర్వాతే మళ్ళీ ఇక్కడికి రావాలి. అంతవరకు మనం ఎక్కడున్నామో ఎవరికీ తెలియకూడదు. నాకిప్పటికీ మన జీవితం మీద నమ్మకం ఉంది. మళ్ళీ మనం మునుపటి స్థాయికి చేరుకుంటాం. నువ్వు నాకు తోడుగా ఉంటే నేను దేన్నైనా సాధిస్తాననే నమ్మకం నాకుంది. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానండి? అసలు ఎందుకు వచ్చింది మీకు అనుమానం? ఈ కష్టాలు భరించలేక ప్రాణాలు వదిలేస్తానేమోనని భయపడ్డారా? మామూలుగా అయితే అదే జరుగుండేదేమో, కానీ మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళిపోతే మిమ్మల్ని చూసుకోవడానికి నేను తప్పు ఎవరున్నారండి? ఎంతసేపు నేను ఆలోచిస్తూ కూర్చుంటావు? భోంచేద్దాం రా కావ్య. ఎలా ఫోన్ చేయమంటారండి? అత్తయ్య మావయ్య ఎక్కడున్నారు? ఇన్ని పాటలు పడుతున్నారు. అసలు భోజనం కూడా చేశారో లేదో? ఈరోజు వాళ్ళ కష్టాల్లో ఉండడానికి కారణం మనం. వాళ్ళ బాధల్లో ఉంటే నన్ను సంతోషంగా ఎలా తినమంటారు? ఇలా బాధపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందా? మన వల్ల వాళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని మనమే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒకరికి ఓదార్పునివ్వాల్సిన అవసరం ఉంది. మనల్నే ఒకరు ఓదార్చే స్థితిలోకి వెళ్ళకూడదు. ఇప్పుడే ధైర్యంగా ఉండాలి. భోంచేద్దాం రా. ఇప్పుడు అత్తయ్య మావయ్య ఎక్కడికెళ్ళి ఉంటారండి? ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో మనకు తెలియదు కదా కావ్య. ముందు అంకులకు కావాల్సిన వాళ్ళ వివరాలు కనుక్కుందాం. ఆ తర్వాత ఆచూకీ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. నిజంగానా? అవును, మనం తప్పకుండా అంకుల్ ఆంటీని వెతికి పట్టుకుంటాం. పద. ఎవరండి మీరు? ఇక్కడ హరంటే ఎవరు? నేనే. ఇంతకీ తమరెవరు? నన్ను డాక్టర్ చిరంజీవి అంటారు. మామూలుగా ఒంటికి జబ్బు పడితే ట్రీట్మెంట్ ఇస్తుంటాను. మనసుకు జబ్బు పట్టిన నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వచ్చాను. ఏంటి డాక్టర్ గారు, మాట తేడాగా వస్తుంది? మామూలుగా అయితే ఈ మాట అన్నందుకు పరిస్థితులు వేరుగా ఉండేవి. కానీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే నువ్వేమన్నా పట్టించుకోవడం లేదు. అసలు మీరెవరు? మా పాటికి మేమేదో జాలీగా గడుపుతూ ఉంటే ఎందుకు ఇలా వచ్చి మాట్లాడుతున్నారు? అసలు మీకేం కావాలి? ఈ ఇల్లు కావాలి. ఈ ఇల్లు కావాలా? ఏంటి డాక్టరు, నీకేమైనా మతిపోయిందా ఏంటి? చిన్న పిల్లోడు చాక్లెట్ కావాలంత ఈజీగా ఇల్లు కావాలని అడిగేశావు. అయినా రోడ్డు మీద పోతూ పోతూ ఏ ఇల్లు నచ్చితే ఆ ఇంట్లోకి వెళ్ళి ఇల్లు కావాలని అడిగడమేనా? రోడ్డు మీద వెళ్తూ ఇల్లు కావాలని లోపలికి రాలేదు. నీ వల్ల అన్యాయానికి బలై రోడ్డు పాలైన రాజేంద్రకు ఆత్మీయుడిగా మాట్లాడడానికి వచ్చాను. చెప్పు, ఈ ఇల్లు ఎంతకిస్తావు? నీకెంత డబ్బు కావాలన్నా తీసుకో. నాకు మాత్రం ఈ ఇల్లు కావాలి. నీకెంత కావాలేంటి? సూదులు గుచ్చుకున్న డాక్టర్ వచ్చి నా ఎదురుగా నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఏంటా అనుకున్నాను.
ఇదన్నమాట సంగతి. అంటే ఈ ఇల్లు నా దగ్గర నుంచి కొనేసి మళ్ళీ ఆ రాజేంద్ర ఇంట్లో పెట్టాలన్నది నీ ప్లాన్ అనమాట. అయినా ఈ రాజేంద్రకి ఇంతమంది ఫ్యాన్స్ ఏంట్రా బాబు? ప్రతి ఒక్కరూ నేను హెల్ప్ చేస్తా అంటే పొలవమని వచ్చేస్తున్నారు. మంచివాడికి సహాయం చేయడానికి ఎవరైనా ముందుకొస్తారు. పైగా రాజేంద్ర నా ఫ్రెండ్, నా ఆత్మీయుడు. రాజేంద్రకు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేదు. నువ్వు మోసం చేసి అన్యాయంగా రాజేంద్రను బయటికి పంపించావని నాకు బాగా తెలుసు. నీకెంత డబ్బు కావాలో తీసుకుని ఈ ఇంటిని నాకు ఇచ్చేసేయ్. లేకపోతే నీ అన్యాయాన్ని బయటపెట్టి న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు